హాయ్ ఫ్రెండ్స్. బ్లౌజ్‌కి లైనింగ్ తక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలా అతుకులు పడుతూ ఉంటాయి. ఇవి ఈజీగా బిగినర్స్ ఎలా ఏసుకోవాలో, నీట్‌గా ఖర్చు భాగం లోపలికి ఎలా ఏసుకోవాలో చూపిస్తాను. ఈ భాగాన్ని తీసుకొని ఇట్లా జాయింట్ జేసుకోవాలి. క్రాస్‌గా జాయింట్ జేయాలి. ఎప్పుడైనా క్రాస్ లైన్‌ని జాయింట్ జేసుకో స్ట్రెయిట్‌గా ఉన్న పీస్‌ని తీసుకొచ్చి ఇట్లా క్రాస్‌కి జాయింట్ జేయాలి. ఇలా కట్ జేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. 2 ఒకేసారి వేసుకోవాలి. కిందిది గూడా అలాగే ఒకటి పైనుంచి, ఒకటి కింది నుంచి వేసుకోవాలి. అట్లా అయితేనే మనకు ఖర్చు లోపలికి పోతుంది. 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తాయి గాబట్టికి వేరుగా ఏసుకోవాల్సుంటుంది. ఇలా ఏసుకున్న తర్వాతకి నీట్‌గా మనం కట్ జేసేసుకొని ఇట్లా ఏసుకుంటే ఏందంటే బిగినర్స్‌కి ఏమైతుందంటే వాళ్ళు ఒకే వైపు వేయడం గానీ, తిరగల మరగల ఏయడం గానీ జరుగుతుంది. నేను చాలా మందిని చూసానిలా. అందుకని ఈ టిప్ మీకు షేర్ చేస్తున్నాను. ఏసుకున్న తర్వాతకి ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్‌లో చెక్ చేసుకుందాం కరెక్ట్‌గా వచ్చిందా లేదా. నాకిక్కడ కరెక్ట్‌గా వచ్చేసింది. దీన్ని ఒకేసారి లైనింగ్ జాయింట్ గూడా జేసుకోవాలా. మెయిన్ క్లాత్‌కేసి ఎలా జాయింట్ జేసుకోవాలని గూడా చూపిస్తాను. ఈ ఖర్చు భాగం లోపలికెళ్ళిపోతే నీట్‌గా ఉంటుంది గాబట్టికి మనకి ఇలా పెట్టుకొని ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ జేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లనే బ్లౌజ్ చాలా నీట్‌గొస్తుంది. బిగినర్స్‌కేందంటే అది అటు దీనిది అటు, దానిది ఇటుకి ఏసి ఇప్పుకోవడాలు, చేయడాలు చాలా చేస్తుంటారు. నేను చాలా చూసాను అట్లాంటివి. అందుకని ఈ టిప్ షేర్ చేయాలనిపించింది. చూసేయండి. ఇలా నీట్‌గా జాయింట్ చేసుకున్న తర్వాతకి ఇలా నీట్‌గా అనుకుంటూ కుట్టు వేసుకుంటూ ఉండాలి. ఖర్చు భాగం లోపలికెళ్ళాలి మనకి ఎంతసేపటికి. మనకు అవతల నుంచి చూస్తే మనకు ఖర్చు లోపలికి ఉండిపోవాలి. అలా అయితే నీట్‌గా అనిపిస్తది. బిగినర్స్‌కి ఏందంటే ఇలాంటివి తెలుసుకొనుంటే తొందరగా బ్లౌజ్ ఫినిష్ చేస్తారు. ఇలాంటి ఈజీ టిప్స్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.